నమస్కారం. కర్ణాటకలో కామన్ ఎంట్రన్స్ టెస్ట్ అని ఒకటి జరిగింది. అక్కడ మగపిల్లలు వెళ్తే అది చెక్ చేసి జంజిమండి ఉపనయనం చేసినప్పుడు వేస్తారు. అది కట్ చేసి లోపల పంపారట. ఇలా తీసి పక్కన పెట్టేసి లోపలికి ఆడపిల్లలు మెడలో తాళిలేము, అటువంటివి ఏమీ లేవు, చేతి గాజులు లేవు, ముక్కు పొడకండి. ఆ ముక్కు పొడకి ప్లాస్టర్ లాంటిది వేసేసి లోపల పంపారు. ముస్లింలు హిజాబ్ ధరించి వచ్చారు, వెళ్ళమ్మా వెళ్ళు. బుర్కా ధరించి వచ్చారు, వెళ్ళమ్మా వెళ్ళు. నీట్ ఎగ్జామ్ అప్పుడు, జేఈ ఎగ్జామ్స్ అప్పుడు ఇదేనా కాదా? హిందువులు అన్న వాళ్ళు బొట్టు పెట్టుకోవద్దు, గాజులు వేసుకోవద్దు, మెడలో పెళ్ళైతే తాళి పట్టొద్దు, మెట్లొద్దు, ఏమొద్దు. అదే ముస్లింలు అయితే అసలు బుర్కా వేసుకొని రావటం ఏంటండి? చెకింగ్ చేయాల్సింది అటువంటి వాళ్ళనే కదా. హిజాబ్ ధరించి వచ్చారంటే ఓకే, బెటర్. సో నేనేమనట్లా. 1947 ఆగస్ట్ 15న మనకి స్వతంత్రం వచ్చింది, భారతీయులకు వచ్చిందని వినాలనుకుంటున్నాను. కానీ ఇప్పటికే చాలా చోట్ల హిందువులకు రాలేదని నాకు అనిపిస్తుంది. యాక్చువల్లీ చాలా గట్టిగా వీడియో ఇద్దాం అనుకున్నా, కాంట్రవర్సీ అయితే చెప్పేసి నేను ఇవ్వలేకపోతున్నా. అందుకే చాలా సింపుల్గా ఇస్తున్నా. ఇప్పటికే చాలా చోట్ల హిందువులకు రాలేదని నాకు అనిపిస్తుంది. మొన్నటికి మన దగ్గర కూడా తెలంగాణలో అయ్యప్ప మాలలో ఉన్నటువంటి పోలీసులనేమో లీవ్ తీసుకుని ఇంట్లో ఉండమని చెప్పారు. రంజాన్ ఫాస్ట్ ఉన్నటువంటి ముస్లింలనేమో ఆ డ్యూటీలో ఉండగానే ఇంకా ఈవినింగ్ నమాజ్కి వెళ్ళకని చెప్పి ఎర్లీగా పర్మిషన్ ఇచ్చారు. ఈవెన్ నా చిన్నప్పుడు నేను స్కూల్లో కూడా చూశాను, ఉపవాసం ఉన్నటువంటి ముస్లిం పిల్లలకేమో ఎర్లీగానే పంపించేవాళ్ళు. హిందువులకు అన్నప్పుడు వాడు బర్త్డే రోజు నార్మల్ సివిల్ డ్రెస్సెస్ ఉంచినప్పుడు కూడా తిట్టిన రోజులు ఉన్నాయన్నమాట. ఇదే నాకు అర్థం కావట్లా. ముస్లింలకు సంబంధించి మత ప్రాతిపదికన వారికంటూ పాకిస్తాన్, బంగ్లాదేశ్ 2 దేశాలు ఇచ్చారు. మన దేశంలో ముస్లింలకు మాత్రం అక్కడ లేనంత స్వేచ్ఛ ఇక్కడ ఇచ్చారు, సంతోషం. కానీ హిందువులేం పాపం చేశారు? వాళ్ళు పండుగలు జరుపుకోవద్దు, ఒకళ్ళు జరుపుకున్నా సరే ఆ రకంగా డ్రెస్సింగ్ సెన్స్ ఉండొద్దు. నిన్న మొన్న చూసాం కదా, లెన్స్కార్ట్, టాటా, ఇలా ఏంటి అసలు అవి? ఇమీడియట్గా ఎక్కడైతే ఎవరైతే ఆ జడ్జిని తీర్చి రకంగా ఇబ్బంది పెట్టున్నారో వాళ్ళు సస్పెండ్ చేశారని తెలుస్తుంది స్టాఫ్ని. బట్ కరెక్ట్ కాదండి. స్వతంత్రం వచ్చి ఇన్నేళ్ళైన తర్వాత కూడా ఇంకా ఈ వివక్ష ఏంటండి? మెజారిటీ ఉన్నటువంటి హిందువులు ఇంకా భయపడుతూ బతకడం ఏంటండి? మెజారిటీ ఉన్నటువంటి హిందువులు అరే బేసిక్ బొట్టు, కాటుగా, గాజులు, మెడలో తాడు ఇవి కూడా లేకుండా బుర్కా వేసుకున్నారు అన్నప్పుడు జనరల్గా చెకింగ్ అన్నప్పుడు అటువంటి వారైనా కదా చేస్తారు. నేను ముస్లింలా ఎవరైనా అంటలా, ఒక మగోడైనా కానీ జనరల్గానే వచ్చాడు, మొత్తం డ్రెస్ మొత్తం ఉల్లంతా కప్పేసుకున్నాడు మగవాడు. ఏంటి ఎగ్జామ్కి ఎలా వచ్చావు అన్నాడు. ఆబ్వియస్లీ ఇలా రాకూడదు అన్నాడు. ఏంటిది ఇలా వచ్చేది మొత్తం చెక్ చేస్తారు. బట్ అవతల మతం అని చెప్పగానే ఓకే వెళ్ళామని అంటున్నారు. అసలు ఏంటిది? అది కూడా ఎస్పెషల్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్రం ఇది ఎక్కువగా జరుగుతుంది. నా బాధ అర్థమైందని అనుకుంటూ ఉన్నా. ఇప్పటికైనా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అన్ని కలగలిపి ఈ దేశంలో ఉన్నటువంటి అన్ని మతాల వారికి, అన్ని ప్రాంతాల వారికి స్వాతంత్రం వచ్చింది, అందరూ సమానము అనే ఫీలింగ్ అయితే ప్రాక్టికల్గా కలిగించండి, చూపించండి. బట్ కర్ణాటకలో కామన్ ఎంట్రన్స్ టెస్ట్ పేరంటూ ఘోరంగా ముక్కు పుడకలకు కూడా ప్లాస్టర్ వేసి పంపడం ఏంటి? వాడు మగపిల్లలకు జంజాలు తీర్చడం మహానేరం, మహాపాపం అది.